శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే ఈ రేవతి నక్షత్రం పైన సుమారుగా మనకి 2వ తారీఖు జూన్ నెల 2027 సంవత్సరం వరకు సంచరించడం జరుగుతుంది. దాని తర్వాత మీకు సప్తమ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. బట్ అంతవరకు మాత్రం శని మీకు యోగదాయకమైనటువంటి ఫేవరబుల్ స్థానంలోనే ఉండడం జరిగింది. కాబట్టి ప్రస్తుత సమయంలో మీరు వృత్తిపరంగా ఎదగాలన్నా, కొత్త వృత్తిలోకి మారాలన్నా ఇదే మీకు అనుకూలమైనటువంటి సమయం. మరి బుధుడు మీకు ప్రస్తుతం భాగ్యాధిపతిగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధ నక్షత్రం పైకి ఈ శని భగవానుడు మారడం వల్ల కొంతవరకు మీకు ఇది ఒక జీవితంలో గొప్ప అవకాశం అన్నమాట. అంటే మీరు ఏదైనా విదేశం వెళ్ళాలి, అక్కడ ఉన్నత విద్య అభ్యసించాలి అనుకున్న వాళ్ళకి ఇది కంప్లీట్గా సహకరించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కొత్తగా ఏదన్నా వృత్తిపరంగా మీరు చేంజ్ చేయాలి, కొత్తగా వ్యాపారం పెట్టాలి, 10 మందికి ఉపాధి కల్పించాలన్న మీ ఆశయం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇందులో ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. మీకు విద్యాపరంగా మీకు మంచి కాలేజీలో అనుకూలమైన సీట్ అయితే వస్తుంది. అయితే మీరు ఎక్కువ కఠిన శ్రమ చేస్తే మీరు దాంట్లో ఫలితం సులభంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఆడతా పాడతా అయితే మాత్రం మొత్తం జీరో అయిపోతుందన్నమాట. ఇది మాత్రం శని భగవానుడు ఎవరికైనా ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని ఇస్తాడు. మీరు ఎంత లేజీగా రిలాక్స్గా ఉంటే అంత ఈజీగా తీసుకొని ఆ విధంగానే ఫలితం ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే మీకు ఏదైనా పెద్ద స్థాయిలో ఉద్యోగ ప్రయత్నం కానీ, రాజకీయ ప్రవేశం కానీ, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ స్థాపించాలన్నా కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఆర్థిక సహకారాలు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రధానంగా మరి మీకు ఇదే శని భగవానుడు జూలై 27 నుంచి వక్రించబోతున్నాడు. ఎప్పటిదాకా? డిసెంబర్ 11 దాకా వక్రించబోతున్నాడు. ఈ వక్రించిన శని భగవానుడు ఏంటంటే 6వ స్థానంలో ఉన్న ఫలితంతో పాటు 5వ స్థానంలో ఉన్న ఫలితం మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ రాహు ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు. అంటే మొత్తం మళ్ళా మీకు అంటే గతంలో ఏ ఫలితం 5వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏ విధంగా మీరు స్పెక్యులేషన్లో కానీ, ఉద్యోగపరంగా నష్టం కానీ, ఉద్యోగంలో ఇబ్బందులు కానీ, వ్యాపారం దివాలా చేయడం కానీ కొన్ని సంఘటనలు కొంతమందికి జరిగి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్య కాలంలో ఈ వక్రగమనంలో ఉన్న శని భగవానుడు మళ్ళీ మిమ్మల్ని ఒకసారి వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు ముందుగానే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషన్ చేయడం కానీ, షేర్ మార్కెట్ చేయడం కానీ, పెద్ద పెద్ద సినిమాలు అలాంటి అంటే ఈజీ మనీ దేంట్లో వస్తుందో దాంట్లో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ సమయంలో ఎవరినైనా నమ్మడం వల్ల కొంత మోసం, నమ్మక ద్రోహం కూడా రావచ్చు. అలాగే ఉద్యోగస్తులకు సడన్గా ఉద్యోగపరమైన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అందుకని ఏదైనా ఇప్పుడు కొంతవరకు మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ శని ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడం, అనుకూలమైన నక్షత్రం మీదకు మారడం ఇవన్నీ మంచిదే. కానీ రేపు వక్రించే సమయంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో మీరు 1-2 సార్లు ఆలోచించి మంచి మార్గంలో వెళ్ళినప్పుడు 100% శని ఎప్పుడు కూడా కష్టపడిన వాళ్ళకి, నిజాయితీతో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టడం, సులువుగా ధనం సంపాదించాలని ఏవో మాస్టర్ ప్లాన్లు వేస్తూ ఈ విధంగా గ్యాంబ్లింగ్ లాంటి కార్యక్రమాలు చేసిన వారికి మాత్రం ఫస్ట్లో వచ్చినట్టే కనబడుతుంది. దాని తర్వాత చాలా వరకు 100% ఉన్నది కూడా పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఏదైనా తులారాశి వారు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా మనం గ్రహాలకి పరిహారాలు చేసుకున్నప్పుడు అంటే రెమెడీస్ పాటించినప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా మనం వాళ్ళని ఆ గ్రహాల్ని సంతృప్తిపరచవలసి ఉంటుంది. సూర్యునికి ప్రసన్నం చేసుకోవాలంటే సూర్య నమస్కారాలు ఆదివారం నియమంగా ఉండడం ఇది కామనం. మరి శని భగవానుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కంప్లీట్గా మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది.
క్రమశిక్షణతో ఏ పనైనా చేయడం అన్నది శని భగవానుడికి ఇష్టమైనది. అందువలన ఎవరైతే ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో కానీ, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గౌరవం లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు ఓడిపోవడం, అందరూ మిమ్మల్ని సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ఇబ్బందులు పెడుతున్నాడని గుర్తుమాట. దానికి మీరు కూడా సరైనటువంటి వస్త్రధారణ లేకపోవడం, శుభ్రంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఏదో రకరకాలుగా చిన్న చిన్న మైనస్ హ్యాబిట్స్ కనబడుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు జీవితంలో మారాలంటే మీ తరపునే మీ అమ్మగారు కానీ, నాన్నగారు కానీ ఎవరు పరిహారం చేసినా దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. మీకు మీరే పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు వ్యక్తిగతంగా మారాలి అని సంకల్పం రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. అలాగే మీ శరీరాన్ని ముందు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. శుభ్రమైన బట్టలు, శుభ్రమైనటువంటి స్నానం, అలాగే సాంప్రదాయ దుస్తులు కాదు కానీ ఒక మంచి దుస్తులు ఎప్పటికప్పుడు బెటర్మెంట్గా ఉంటూ మార్చుకుంటే నెమ్మదిగా అది మారడం జరుగుతుంటుంది. సో దాని తర్వాత ఇంకో ప్రధానంగా రెమెడీ ఏంటంటే, ఇంక ఏ ఇబ్బందులు మనం మారట్లేదు అనుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఒక నలుపు రంగు క్లాత్, ఒక జేబు రుమాల కన్నా చిన్న సైజు సరిపోతుంది. అందులో ఒక పిడికెడు నల్ల నువ్వులు వేసి, ఒక 5 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ కానీ కాయిన్ మాత్రం వేసి దాన్ని చక్కగా మూటలా కట్టి దాన్ని మళ్ళీ ఒక పేపర్లో కట్టి మీరు పడుకునేటప్పుడు, అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడుకోవాలి. ఒక సాపో దుప్పటో బొంత వేసుకొని మీరు కిందే పడుకొని మీ తలగడ కింద ఈ నువ్వులతో కట్టినటువంటి నలుపు రంగు మూట తల కింద పెట్టుకొని, అది ఎప్పుడు రాత్రి కూడా బేనే పడుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన వెంటనే ఈ మీరు తల కింద పెట్టుకున్నటువంటి ప్యాకెట్ చక్కగా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట అది పడవేసి తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మీరు మామూలుగా మీ స్నానం కాలకృత్యాలు తీర్చుకొని యథావిధిగా రోజు గడపండి. ఈ విధంగా వరుసగా 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, బద్ధకం అన్నీ పోయి చక్కగా మీ కొత్త జీవితానికి ప్రారంభం అవుతుంటుంది. అయితే శని భగవానుడికి రెమెడీతో పాటు సూర్య భగవాన్ని కూడా మీరు అంటే కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, మీ ఇంట్లో ఎవరు పెద్దవారు అంటే యజమాని ఎవరున్నారు మీ ఇంట్లో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేయవలసి ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక సాంప్రదాయం, ఒక శుచి శుభ్రత పాటించినప్పుడు కంప్లీట్గా శని భగవానుడు మిమ్మల్ని కంప్లీట్గా అనుగ్రహించడం జరుగుతుంది. అంటే మొత్తం మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టి చాలా హ్యాపీగా మీ జీవితం నడుపుకునే విధంగా సింపుల్ రెమెడీతో మీరు మీ జీవితాన్ని మీరే బాగా చేసుకోవచ్చు. మీరు ఇది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా క్రమశిక్షణతో ఉంటే రోజు రోజుకి మీలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏదైనా శని ప్రభావం వల్ల నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే కోతులకి ఆహారం పెట్టవలసి ఉంటుంది. ఏదైనా అడవుల్లో కొద్ది దూరం ఉంటారు, రోడ్ల మీద కాకుండా మామూలు కొద్దిగా రిమోట్ ప్రాంతంలోకి వెళ్తే కొద్దిగా లోనికి వెళ్ళి, అంటే అడవో తోట ఉంటుంది, ఆ లోనికి వెళ్ళి కోతులకి మరి వేరుశెనగ ఉండలు కానీ శనగ ఉండలు కానీ అంటే బెల్లంతో కలిపి చేసినటువంటి ఉండల్ని ఆ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఎంబటినే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఉండలు పెట్టడం అంటే 4-5 కాదండి, 4 కేజీలు 5 కేజీలు తయారు చేయించి పుష్టిగా ఆ కోతులకి ఈ శనగ ఉండలు బెల్లం ఉండలు పెట్టడం వల్ల మీ నిరుద్యోగ సమస్య తీరుతుంది. రుణ సమస్య కూడా చాలా ఇమీడియట్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.